శ్రీ మహాజనాధిపతే నమః మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విషజే గౌరవదినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోర్ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మనకి రామజన్మభూమి అయినటువంటి మోక్షపురి అయిన అయోధ్యాధామంలో రామచంద్రమూర్తి వారి యొక్క బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 2 రోజుల క్రితమే జరిగింది. ఈ శుభ సందర్భంలో మనము అసలు రామరాజ్యము ఎలా ఉండేది, రాములు వారు పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలు ఎలా ఉండేవారు, ప్రకృతి ఎలా ఉండేది, వాతావరణం ఎలా ఉండేది అనే విషయాలు కొంచెం ముచ్చరించుకుందాం. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ అంటారు. అంటే రామచంద్రమూర్తి వారు 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు అని. ఇక్కడ ఒక సంఘటన చెప్పుకోవాలి. కుబేరుడుని జయించి రావణుడు కుబేరుడి దగ్గర ఉన్నటువంటి పుష్ప విమానాన్ని తీసుకువచ్చాడు. రామచంద్రమూర్తి వారు భరతుడు ప్రాయోపవేశం చేస్తాడు, త్వరగా అయోధ్య చేరుకోవాలి అని విభీషణుడితో చెప్తే విభీషణుడు ఈ పుష్పక విమానం మీద మీరు త్వరగా చేరుకోవచ్చు అని చెప్పాడు. అందరితో కలిసి రాముల వారు అయోధ్య నగరానికి వచ్చారు. అయోధ్య వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి వారు ధర్మపరాయణులు, ధర్మవత్సరులు, ధర్మాచరణకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు కాబట్టి వారు ఆ పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుడి దగ్గర పంపించేశారు. రాములు వారు రాజ్య పరిపాలన చేస్తున్న 1 నెల రోజుల సమయం అయింది. అప్పుడు ఈ పుష్పక విమానం తిరిగి వచ్చింది రాములు వారి దగ్గరికి. కుబేరుడు తిరిగి పంపించాడు, నువ్వు రాములు వారి సేవకి వినియోగింపబడాలి అని. కాబట్టి పుష్పక విమానం వచ్చి రామచంద్రమూర్తి గారితో కుబేరుడి సందేశం తెలియజేసింది. అప్పుడు భరతుడు ఆశ్చర్యపోతాడు. మనుషులే కాకుండా పశుపక్షాదులే కాకుండా ఒక పుష్పక విమానం కూడా రాముల వారితో సంభాషణ చేస్తున్నది అంటే రామరాజ్య వైభవం ఎలా ఉన్నది అని చాలా సంభ్రమాశ్చర్యాలు గురవుతాడు భరతుడు. అప్పుడు భరతుడు చెప్తాడు రామచంద్రమూర్తి వారితో, ఈ మానవులందరూ కూడా ఈ మీ పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు అని చెప్తాడు. ఎక్కడా కూడా వార్ధక్యం వచ్చినప్పటికీ కూడా మృత్యు భయం లేకుండా ఉన్నారు, అనారోగ్య భయం లేకుండా ఉన్నారు అని చెప్పాడు. స్త్రీలందరూ కూడా సుఖంగా ప్రసవిస్తున్నారు అని చెప్పాడు. అంటే ప్రసవ సమయంలో ఏమీ ఇబ్బంది లేకుండా స్త్రీలందరూ కూడా పిల్లల్ని కంటున్నారు అని చెప్పాడు. అందరూ కూడా మంచి శరీర పుష్టితో ఉన్నారు అన్నాడు. దానివల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండడం వల్ల అత్యంత సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రజలందరూ అని చెప్పాడు. అందరూ పరమానంద భరితంగా జీవితాన్ని వెళ్ళబోస్తున్నారు, జీవితాన్ని నడుచుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు నడుస్తున్నాయి అని చెప్పారు. మేఘాలన్నీ కూడా సకాలంలో అమృత ధారల్ని కురిపిస్తున్నాయిట. వాయువు సుఖస్పర్శతో అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు అని చెప్పారు. ఈ రకంగా భరతుడు రామరాజ్య వైభవం గురించి ఇంకా 1 నెల రోజులే రాముల వారి పట్టాభిషేకమైన సందర్భంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక ఇతర రామరాజ్య వైభోగానికి సంబంధించిన విషయాలు కూడా చూద్దాము. స్త్రీలకి వైధవ్యము పొందేటువంటి దశ రాముల వారి పరిపాలనలో కలగలేదు అని చెప్పారు. ప్రజలకి క్రూరముగాలు వచ్చి వారి మీద దాడి చేయడము, వారి పంట పొలాన్ని నాశనం చేయడము అనేటువంటి బాధలు ఎక్కడా లేవు అని చెప్పారు. ప్రజలందరూ కూడా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఎక్కడా దొంగ భయం లేదు, దొంగలు వస్తారేమో అనే భయం లేకుండా అందరూ ఉన్నారట. ఎటువంటి అనర్థాలు కూడా సంభవించడం లేదు అన్నారు. పెద్దలు ఉండగా చిన్నపిల్లలు మరణించడము, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఈ అంత్యేష్టి ఇత్యాది కార్యక్రమాలు చేయడము అనేటువంటి దుర్దశ రామరాజ్యంలో లేదు అని చెప్పారు. అందరూ కూడా ధర్మనిరతులు, ధర్మపరాయణులు, సర్వే ధర్మపరాయణా సర్వే లక్షణ సంపన్నా అన్నారు. కాబట్టి అందరూ ధర్మ మార్గంలోనే నడుస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాచరణ చేస్తూ దానివల్ల ధనధాన్యాది వృద్ధి కలిగి సంతోషంతో ఉన్నారు అని చెప్పారు. పరస్పరం కూడా
ఎక్కడా విభేదాలు లేవు, పరస్పరము కలహించుకోవడము ద్వేషించుకోవడము లేవు. అందరూ ఒక ఆత్మీయతతో అనురాగంతో సుహృద్భావమైనటువంటి వాతావరణంలో కలిసిమెలిసి మెలుగుతూ ఉండేవారు. నాభ్యంచస్ పరస్పరం అన్నారు, రామమేవానుపశ్యంతు నాభ్యంచస్ పరస్పరం అన్నారు. అందరూ దీర్ఘాయుష్మంతులై ఉన్నారంటే కొన్ని వేల సంవత్సరాలు అందరూ కూడా వారి యొక్క జీవనాన్ని ఆనందంగా గడుపుతున్నటువంటి సందర్భం అక్కడ. అందరికీ సంతాన సమృద్ధి జరుగుతూ ఉండేది. అందరూ కూడా శోకరహితంగా ఉన్నారు. ఎక్కడికి ఎవరికి కూడా శోకము విచారము దిగులు అనేటువంటివి లేవు. ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో అందరూ కూడా వర్ధిల్లుతున్నారు. అందరూ కూడా రామ 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 అంటూ ఉండేవారట. ఎలా ఉందంటే రామభూతము ఆవహించుందా అన్నట్టుగా ఉండేదిట. అంతా రామమయంగా ఉండేది. వృక్షాలు, ఇక ప్రకృతి గురించి చూద్దాం. వృక్షాలు నిత్యము పుష్పాలతోటి ఫలాలతోటి చక్కగా ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉండేవిట. సకాలంలో వానలు పడుతూ ఉండేవిట. వాయువు ఇందాక అనుకున్నట్టుగా సుఖస్పర్శచ మారుతః అన్నారు. ఎక్కడా కూడా దురాశ ఉన్నటువంటి వాడు ఎక్కడా కనిపించేవాడు కాదు. తనకున్న దానితో సంతృప్తి పొందేవాడు తప్పిస్తే నాకు ఇంకా కావాలి, వాడికి కూడా నాకే కావాలి అనేటువంటి దురాలోచన దురాశ ఎక్కడా కూడా మనకి కనిపించేది కాదు రామరాజ్యంలో. తమకి ఏ కర్తవ్యమైతే ఇవ్వబడిందో ఆ కర్తవ్య నిర్వహణలో ప్రతి వాళ్ళు కూడా దీక్షాపరులై ఉండేవారట. శ్రేష్ఠే ధర్మే నియోక్షతి అన్నారు. అందువల్ల శుభలక్షణాలు కలిగినటువంటి ప్రజలందరూ కూడా ధర్మనిరతులుగా ఎప్పుడూ సత్యం మాత్రమే పలికేవారు. ఎప్పుడూ అసత్యము, హాస్యానికి కూడా పరిహాసానికి కూడా అసత్యం పలికినటువంటి వారు. అందరూ కూడా స్వధర్మ ఆచరణ లందు మాత్రమే శ్రద్ధ చూపించేటువంటి వారు ఉండేవారు. మనం రామరాజ్యం కావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి ప్రజలలో కూడా పాలకుల్లో రాముల వారిలో ఉన్నటువంటి గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణగణాలు వచ్చిన నాడు దానితో పాటుగా ప్రజల్లో కూడా రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఉండేవారో అటువంటి మార్పు వచ్చినాడు మనది రామరాజ్య స్థాపన తిరిగి మన భారతదేశంలో జరిగి మన సనాతన వైదిక ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి పరిపుష్టి కలుగుతుంది. త్వరలోనే ప్రజల్లోనూ పాలకుల్లోనూ ఈ మార్పు వచ్చి రామరాజ్య వైభోగం అందరికీ సంప్రాప్తింపు చేయాలని రామచంద్రమూర్తి వారిని మనసారా కోరుకుంటూ స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.